అమెరికాలో విదేశీ నిపుణులకు ఉపాధి కల్పించే అత్యంత ముఖ్యమైన H-1B వీసా కార్యక్రమం ట్రంప్ ప్రభుత్వం కింద తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ వీసా దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ ఏకంగా 175 కేసులపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రాజెక్టు ఫైర్వాల్ పేరుతో సెప్టెంబర్లో ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యక్రమం వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామం అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ, ఇంజనీరింగ్, వైద్య నిపుణుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. H-1B వీసా వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, దీనివల్ల అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులను ముమ్మరం చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెల్ డెర్మెర్ ఈ చర్యలను సమర్థిస్తూ H-1B వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు తమ శాఖ అన్ని వనరులను ఉపయోగిస్తోందని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో ఉన్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు అమెరికన్లకే దక్కేలా చూస్తామని ఆమె ప్రకటించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా ఈ దర్యాప్తుల వార్తను ధృవీకరించడం ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ దర్యాప్తులు ఒక్కటే కాకుండా ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కాలంలో H-1B వీసాలపై అనేక కఠిన చర్యలు తీసుకుంది. సెప్టెంబర్లోనే కొత్త H-1B వీసా దరఖాస్తులపై $1,00,000 భారీ ఫీజును విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక అక్టోబర్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో H-1B వీసాలపై పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానాల్లో స్థానికులను నియమించాలని ఆదేశించడం ఈ విధానాలపై ప్రభుత్వ దూకుడును సూచిస్తోంది. అయితే ప్రభుత్వ ఈ కఠిన చర్యలపై అమెరికాలోని వ్యాపార వర్గాల నుంచి, చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన US ఛాంబర్ ఆఫ్ కామర్స్తో సహా పలు సంస్థలు ప్రభుత్వంపై కోర్టుల్లో దావాలు వేశాయి. H-1B వీసా విధానం అమెరికన్ కంపెనీలకు అవసరమైన అంతర్జాతీయ నైపుణ్యాన్ని అందించి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని వ్యాపార వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నిర్ణయాలు భారత్ అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో H-1B వీసాలపై అమెరికాకు వచ్చిన వారే అనేక విజయవంతమైన కంపెనీలను స్థాపించి వేలాది ఉద్యోగాలు సృష్టించారని వారు గుర్తు చేశారు. గణాంకాల ప్రకారం 2024లో జారీ అయిన మొత్తం H-1B వీసాల్లో 70% పైగా భారతీయులే పొందారు. ఐటీ రంగంలో ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను అందించే భారత్కు అమెరికాలో ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పరిణామాలు తీవ్రమైన అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.